హలో గైస్, మీకు గనక మా వన్ పీస్ వీడియోస్ నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వన్ పీస్ ఎపిసోడ్ 35 స్టార్టింగ్లో మనం ఈ ముగ్గురు ఫిష్ మ్యాన్ చూస్తాం. వీళ్ళు ఏదో దానికోసం వెయిట్ చేస్తుంటారు అని అనుకుంటుంటారు. ఇక్కడ ఒక పెద్ద బోట్ ఇక్కడికి వచ్చి పడింది, కానీ ఆ బోట్ విచిత్రంగా గాల్లో ఎగురుతూ వచ్చింది. అందుకే ఇక్కడ చూద్దామని చెక్ చేద్దామని ఇక్కడికి వచ్చామని చెప్పేసి అక్కడ ఇక్కడ చూస్తుంటారు. అప్పుడే మన లూఫీ ఎటువంటి టెన్షన్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా కరెక్ట్ గా వీళ్ళ ముందరికి వచ్చేసి ఆగింటాడు. అప్పుడు లూఫీని చూసిన తర్వాత వీళ్ళు అనుకుంటుంటారు, అసలు ఎవడు వీడిని కొత్తగా చూసినట్టున్నాడు, ఈ ఊరు కొత్తగా వచ్చాడని చెప్పేసి. అప్పుడు మనం లూఫీని చూస్తాం. లూఫీ ఇలా మాటలన్నీ ఇగ్నోర్ చేసి వాళ్ళందరినీ దాటుకొని ఇంకా ముందరికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇది చూసిన తర్వాత ఆచి అనుకుంటుంటాడు, వీడు మనల్ని చూసినా భయపడలేదంటే వీడు కంపల్సరీగా ఈ ఊరు కొత్తోడు అయింటాడు. సో వీడిని గెలుగుదామని చెప్పేసి ఆగమని చెప్పేసి లూఫీ కేకేస్తాడు. ఇది విన్న తర్వాత లూఫీ ఆగి అంటాడు, ఆగినా ఏం చెప్పని చెప్పేసి. అప్పుడు ఆచి అడుగుతాడు, నువ్వు ఎవరు ఈ ఊరు కొత్తగా వచ్చినావు అని చెప్పేసి. అప్పుడు లూఫీ అంటాడు, అవును నేను ఈ ఊరు కొత్తగా వచ్చినా అండ్ నా పేరు లూఫీ అండ్ నేను వాకింగ్ వచ్చినా, నీకేమైనా ప్రాబ్లమా, నీ పని నువ్వు చూసుకో, నా పని నేను వాకింగ్ చూసుకుంటా అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్తుంటాడు. ఇది చూసిన తర్వాత ఆచి అంటున్నాడు, ఓకే ఓకే నో ప్రాబ్లం, జస్ట్ నీ పేరు కనుక్కుందాం, నువ్వు ఊరు కొత్తగా వచ్చినావా లేదా కనుక్కుందామని చెప్పేసి అన్నావు, అంతకుమించి ఏం లేదు, నువ్వు వాకింగ్ చేసుకోపో అని చెప్పేసి బాగా చెప్తుంటాడు. అప్పుడు ఇంకో ఫిష్ మ్యాన్ అంటుంటాడు, మనం నార్మల్ గా ఏ మనిషిని ఇక్కడ ఆపితే కంపల్సరీ వాడు ఉచ్చబోసుకుంటాడు, బట్ వీడు మాత్రం ఏ భయం లేకుండా వెళ్తున్నాడంటే వీడు కంపల్సరీ ఊరికి కొత్తగా వచ్చేసాడు, వీడి గురించి వదిలేదు మనం బోట్ సైడ్ చూద్దామని చెప్పేసి బోట్ ఎత్తుతుంటారు. అప్పుడు ఇక్కడ సీ షిఫ్ట్ అయితే నొజికో సైడ్, నొజికో సాంజీకి అండ్ ఊసాప్ కి ఇంకా నామి ఫ్లాష్ బ్యాక్ చెబుతూనే ఉంటుంది. అప్పుడే ఇక్కడ సీ షిఫ్ట్ అయితే నామి సైడ్, నామి తన రూమ్ లో నిద్రపోయి లేచింటది, నిద్రపోయి లేచి తన కట్టును చూసుకుంటది. సో నిజంగానే ఊసాప్ ను పొడిచినట్టు యాక్టింగ్ చేసి తన చేతిని తనే పొడుచుకుందని మనకు అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు లేచిన తర్వాత ఆ సైడ్ ఈ సైడ్ చూస్తుంది నొజికో కోసం. అప్పుడు అనుకుంటుంది నొజికో నా చేసి నిద్రపోతాను బయటికి వెళ్ళినట్టుంది అని చెప్పేసి. అప్పుడే పక్కన సైడ్ ఆరెంజ్ కాయలు ఉండే బుట్టను చూస్తుంది అండ్ చూసిన తర్వాత అనుకుంటుంది, నాకు తెలిసి మా అక్క నొజికో ఇప్పుడు కూడా ఈ ఆరెంజ్ కాయలు అమ్మేసి ఇక్కడ కోయస్ విలేజ్ లో బతుకుతుందేమో అని చెప్పేసి. అప్పుడే ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ సీన్ షిఫ్ట్ అవుతుంది. అప్పుడు మనం పిల్లనామి చూస్తాం. పిల్లనామి చాలా కాన్సన్ట్రేషన్ తో ఏదో చిన్న మ్యాప్ గీస్తుంటుంది. అప్పుడే నామికి ఒక బుక్ కోసం అవసరం పడుతుంది. సో లైబ్రరీలోకి వెళ్ళిన తర్వాత తనకు కావాల్సిన బుక్ గురించి చూసిన తర్వాత తన బుక్ తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత తన చిన్న డ్రెస్ లో దాపెట్టుకుంటుంది, ఎందుకంటే ఆ బుక్ కొనడానికి మన నామి దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి. అప్పుడే అక్కడికి లైబ్రరీ వచ్చేసి అడుగుతుంది, నామి నీకేమైనా బుక్ కావాలా, ఇక్కడికి వచ్చావని చెప్పేసి అంటుంది. అప్పుడు నామి ఆ బుక్ ని ఇంకా లోపల దాపెట్టుకుని అంటుంది, నాకు ఆ బుక్ అవసరమే లేదు, నేను జస్ట్ టైం పాస్ ఇట్లా లైబ్రరీలో బొమ్మలు చూద్దామని వచ్చినా అని చెప్పేసి అంటుంది. బట్ అప్పుడే గెన్ను వెనకాల నుంచి వచ్చేసి ఆ బుక్ ను కింద పడ్డం చూస్తాడు. అప్పుడు తర్వాత మనకు అర్థమవుతుంది ఆ గెన్నే ఈ లైబ్రరీకి ఓనర్ అని చెప్పేసి. అప్పుడు ఆ గెన్ను మన నామిని పైకి ఎత్తి అంటాడు, పిల్ల దొంగ నీకు ఎన్నిసార్లు చెప్పాలా మా లైబ్రరీలోకి వచ్చి బుక్లు దొంగతనం చేయొద్దని చెప్పేసి, అయినా కూడా నువ్వు వినలేదని చెప్పేసి. అప్పుడు నామి అంటుంది, నా దగ్గర డబ్బులు లేవు, సో నేను దొంగతనం చేయడం తప్ప నా దగ్గర వేరే ఛాయిస్ లేదని చెప్పేసి. బట్ అప్పుడు నామి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి డోర్ కొడతా అంటాడు, బెల్లిమీర్ ఇక్కడ చూడు, నీ కూతురుకి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదు, తను నా లైబ్రరీలోకి వచ్చి 10 దొంగతనం చేస్తూనే ఉందని చెప్పేసి. అప్పుడే బెల్లిమీర్ డోర్ తీసేదంటుంది, ఏంటి గెన్ ఎప్పుడు మా ఇంటి దగ్గరకు వచ్చి అరుస్తుంటావు, నీకు వేరే పని పాట లేదా అని చెప్పేసి. ఇది అయిన తర్వాత గెన్ అంటాడు, నాకు పని పాట ఉంది, కానీ నీ కూతురే నన్ను నా పని పాట చేసుకొని ఇవ్వట్లే, ఎందుకంటే నా లైబ్రరీలోకి వచ్చి ప్రతిసారి ఒక బుక్ దొంగతనం చేస్తుంది అని చెప్పేసి. అప్పుడు బెల్లిమీర్ తన దగ్గరకు వచ్చేసి అంటుంది, చిన్న పిల్ల వదిలేయాలని చెప్పు, చిన్న పిల్ల దొంగతనమే చేసేది, ఇంకేం చేయరు, సో ఇట్లా చూసి చూడనట్టు వదిలేయాలని చెప్పేసి అంటుంది. బట్ ఇది చూసిన తర్వాత మనోడు భయపడి దూరం వచ్చేస్తాడు. అండ్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి పారిపోతూ అంటాడు, బెల్లిమీర్ నాతో ఇట్లా ప్రతిసారి పారచెక్కలొద్దు, నువ్వు డబ్బులు ఇస్తే సరే సరే, లేకపోతే బాగుండదని చెప్పేసి అక్కడ నుంచి పారిపోతాడు. ఇది చూసిన తర్వాత నామి అండ్ బెల్లిమీర్ ఇద్దరు చాలా గట్టిగా నవ్వడం స్టార్ట్ చేస్తారు. అండ్ అక్కడ నుంచి గెన్ను వెళ్ళిపోయిన తర్వాత బెల్లిమీర్ నామి తలగ మీద ఒక మొడికే వేస్తుంది. దాని తర్వాత అంటుంది, నామి నీకు ఎన్నిసార్లు చెప్పాలా, నువ్వు అక్కడికి వెళ్ళి దొంగతనం చేయొద్దు, నీకు కావాలంటే బుక్ నేను కొనిస్తా అని చెప్పేసి. అప్పుడు నామి అంటుంది, బట్ కొనియడానికి నీ దగ్గర డబ్బులు లేవు కదమ్మా, అండ్ ఇప్పుడు మన దగ్గర ఉన్న డబ్బుతో మనం 3 పూట్ల తినడానికే చాలా కష్టంగా ఉంది, ఇప్పుడు నాకు బుక్ కొనియాలంటే మీకు ఇంకా చాలా కష్టంగా ఉంటుంది, అది కాకుండా మన ఇంటి దగ్గర ఉన్న తోటలో ఆరెంజ్ కాయలు ఇప్పుడు సీజన్ లేదు, అందువల్ల ఇప్పుడు మన తోటలోనే ఆరెంజ్ కాయలు అమ్మినా గానీ అంత డబ్బులు రావట్లేదు అని చెప్పేసి అంటుంది. అప్పుడే చిన్నపిల్ల నొజుకో అక్కడికి వచ్చేసి అంటుంది, నామి మళ్ళా దొంగతనం చేసి దొరికిపోయినావా, నాకు తెలుసు నువ్వు దొంగతనం చేసి దొరికిపోతావని, నీకు అంత టాలెంట్ లేదు దొంగతనంలో అని చెప్పేసి, బట్ నువ్వేం టెన్షన్ పడద్దు, నేను నీకు నేర్పిస్తాలే అంటుంది. బట్ అప్పుడే బెల్లిమీర్ వచ్చేసి నామి తల మీద అండ్ నొజుకో తల మీద 2 మొటికేలు వేస్తుంది. దాని తర్వాత బెల్లిమీర్ నామి దగ్గర ఉన్న మ్యాప్ తీసుకొని చూస్తుంది. చూసిన తర్వాత షాక్ అయి అంటుంది, ఏంటి నామి ఈ మ్యాప్ నువ్వే గీసావు అని చెప్పి. అప్పుడు నామి అవునమ్మా అంటుంది. అప్పుడు నామిని చూసి అంటుంది, నువ్వు చిన్నప్పుడే ఇంత మంచి మంచి మ్యాప్లు గీస్తున్నావు అంటే ఫ్యూచర్ లో నీకు మంచి నావిగేటర్ గా ఒక ఫ్యూచర్ ఉంటుంది, సో ఇలాగే కంటిన్యూ చేయని చెప్పేసి ఎంకరేజ్ చేస్తుంది. దాని తర్వాత మన నామి అంటుంది, అవునమ్మా నాది కూడా అదే డ్రీమ్, ఇప్పుడు చిన్న చిన్న మ్యాప్లు గీసి ఫ్యూచర్ లో నా టాలెంట్ ఇంకా పెంచుకునే తర్వాత ఒక రోజు ఈ ప్రపంచాన్ని చుట్టూ వచ్చి ఈ ప్రపంచాన్ని మొత్తం మ్యాప్ గా గీయాలనేది నా డ్రీమ్ అని చెప్పేసి నవ్వుతూ ఉంటుంది. అప్పుడు బెల్లిమీర్ కూడా నవ్వుతూ అంటుంది, నాకు నమ్మకం ఉంది, నా కూతురు డ్రీమ్ కంపల్సరీ ఒక రోజు పూర్తి చేసుకుంటుంది అని చెప్పేసి. అప్పుడే ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. మరుసటి రోజు వాళ్ళు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఫుడ్ తింటుంటారు. బట్ బెల్లిమీర్ మాత్రం ఫుడ్ తినకోకుండా ఏదో డ్రెస్ కుడుతూ ఉంటుంది. అప్పుడే మనం చూస్తాం నొజుకో బెల్లిమీర్ ఫుడ్ తినకపోవడానికి చూసి అంటుంది, అమ్మ నువ్వు ఎందుకు ఫుడ్ తినట్లేదు అని చెప్పేసి. అప్పుడు బెల్లిమీర్ అంటుంది, నేను ఇంకా స్లిమ్ అవుదామని చెప్పేసి డైట్ లో ఉన్నా, సో మీరు మీ పని కానీ అని చెప్పేసి. అప్పుడు నొజుకో ఉంటుంది, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నాకు తెలుసు మన ఇంట్లో ముగ్గురు తినడానికి ఫుడ్ లేదు, అందుకే మా ఇద్దరు కడుపు నింపేసి నీ కడుపు మార్చుకుంటున్నావు, సో నా కోసం తినమా అని చెప్పేసి. బట్ అప్పుడు బెల్లిమీర్ నవ్వుతూ అంటుంది, మీరు
మరీ ఓవర్ గా ఆలోచిస్తున్నారు, అంత ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను నిజంగానే డైటింగ్ చేస్తాను, ఫుడ్ అంటే మన ఇంట్లో చాలా ఉంది అని చెప్పేసి అంటుంది. బట్ అప్పుడు నామి అంటుంది అంత ఫుడ్ ఉంటే నువ్వు ఇంత బక్కగా ఎందుకు ఉండవు అండ్ నీ చేతికి అంత చిన్న చిన్న వేలు ఎందుకు ఉన్నాయని చెప్పేసి అంటుంది. ఇది విన్న తర్వాత బెల్లిమీర్ కోపంతో ఉంటుంది, నామి నాకు చిన్నప్పటి నుంచి వేలు సన్నగా ఉన్నాయి, సో నువ్వు మూసుకొని తినని చెప్పేసి అంటుంది. బట్ దాని తర్వాత బెల్లిమీర్ ఈ డ్రెస్ కుట్టడం కంప్లీట్ చేస్తుంది. దాని తర్వాత నామికి చూపిస్తుంటుంది ఈ టీ షర్ట్ నీదే ఇప్పుడు నుంచి, సో ఈ టీ షర్ట్ ఎలా ఉందని చెప్పేసి. అప్పుడు నామి అంటుంది ఈ టీ షర్ట్ నాకు అస్సలు నచ్చలేదు, ఎందుకంటే ఇది కొత్తది కాదు, ఇది జస్ట్ నొజుకోది, అది పాతదైన తర్వాత ఆ టీ షర్ట్ ని రీడిజైన్ చేసి మళ్ళీ నాకు కొత్తదని నేను ఇస్తాను, నేను నమ్మనని చెప్పేసి. అప్పుడు నొజుకో ఉంటుంది అయితే ఏముంది చెప్పు, నా డ్రెస్ నువ్వు వేసుకోకూడదు అని చెప్పేసి నామి అంటుంది. అప్పుడు నామి కోపంతో ఉంటుంది ఎప్పుడు నీ పాత డ్రెస్సులు వేసుకొని నాకు ఇరిటేషన్ దుబ్బింది, నాకు ఇప్పుడు నీ డ్రెస్సులు వద్దు అండ్ నాకు ముందే తెలుసు నువ్వు నా అక్క కాదు, జస్ట్ ఊరిని నువ్వు నేను కలిసి పెంచుకుంటుంది బెల్లిమీర్, అసలు బెల్లిమీర్ కూడా మా సొంతమ్మ కాదని చెప్పేసి అంటుంది. అండ్ ఈ మాట విన్న వెంటనే బెల్లిమీర్ కోపంతో నామి ఒక ఏడేస్తుంది, దాని వల్ల నామి కింద పడిపోతుంది. బట్ సడన్లీ రియలైజ్ అయ్యి నేను ఎందుకు కొట్టానని చెప్పేసి రిగ్రెట్ ఫీల్ అవుతుంటుంది. అప్పుడు బెల్లిమీర్ నామితో ఉంటుంది నామి నా గురించి వదిలి నొజుకో, నీకు రక్త సంబంధం లేకపోతే ఏమిది, నొజుకో నిన్ను సొంత చెల్లెల కంటే బాగా చూసుకుంటుంది, సో తనతో అలా మాట్లాడచ్చా అంటుంది. అప్పుడు నామి ఏడుస్తుంటుంది నొజుకో నా సొంత అయితే, కాకపోతే నేను ఇలాంటి చెత్త బతుకు జీవితాంతం బతికే కంటే ఊరినే నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటా నీలాంటి బీదమ్మ నన్ను దత్త తీసుకునే బదులు ఒక రిచ్ అమ్మ నన్ను దత్త తీసుకుంటే నా జీవితం బాగుండేది. ఇది విన్న తర్వాత బెల్లిమీర్ అంటుంది సరే నాలాంటి బీదమ్మ దగ్గర ఉండడం నీకు ఇష్టం లేకుంటే నువ్వు ఎప్పుడైనా ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు, నీ డెసిషన్ అయితే అని చెప్పేసి అంటుంది. ఇది విన్న తర్వాత నామి వెంటనే ఏడ్చుకుంటూ వానలో అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తుంది. నామి బయటికి వెళ్ళిన తర్వాత నొజుకో ఉంటుంది అమ్మ నామి అలాంటిది కాదు, ఏదో ఎమోషనల్ మాట్లాడింది, సో నామి మాటలు ఏం పట్టించుకోవద్దు అని చెప్పేసి. అప్పుడు బెల్లిమీర్ కూడా నవ్వుతూ ఉంటుంది నాకు కూడా తెలుసు నామి చాలా మంచిది అని చెప్పేసి, సో నువ్వు వెళ్ళి నామిని తీసుకొని రా, నేను నామికి ఇష్టమైన సూప్ చేసి పెడతా అని చెప్పేసి అంటుంది. అండ్ దీని తర్వాత చాలా సమయం గడిచిపోయింటది, అందుకే వాన ఆగిపోయి ఎండ పెట్టడం స్టార్ట్ అయింటది. అండ్ ఆ విలేజ్ లో ఎవని పని వాడు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే మనం నామిని చూస్తాం, నామి తల మీద టువాల్ పెట్టి ఎవడో తుడుస్తుంటాడు. అండ్ అప్పుడు మనం చూస్తాం వాడు ఎవడో కాదు గెన్నే అని చెప్పేసి. అండ్ అప్పుడే నామి జరిగిన విషయం అంతా గెన్నుకు చెప్పేసి ఉంటుంది. అండ్ గెన్ను ఇది విన్న తర్వాత అంటాడు నాకు తెలిసి బెల్లిమీర్ ఏదో ఎమోషన్ లో ఉన్నట్టుంది అందుకే అలా కొట్టింది, లేదంటే బెల్లిమీర్ ఎప్పుడు నీ మీద చేయి తీసుకోదు, సో బెల్లిమీర్ గురించి నువ్వు ఏం చెడుగా అనుకోవద్దు అని చెప్పేసి. అప్పుడు నామి అంటుంది నేనేం అమ్మ కొట్టినందుకు ఇక్కడికి రాలే, కావాల్సుకొని వచ్చినా, ఎందుకంటే మేమిద్దరం అక్కడ ఉన్నంత వరకు తన కడుపు మార్చుకొని మా ఇద్దరికి ఫుడ్ పెడుతుంది, అది నాకు ఇష్టం లేదు, సో నేను అందుకే బయటికి వచ్చేసి ఇప్పుడు నేను మా ఇంట్లో ఉన్నాను కాబట్టి అక్క అమ్మ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉంటారు, ఫుడ్ సరిపోతుంది వాళ్ళిద్దరికి అని చెప్పేసి. అప్పుడు గెన్ను అవుతూ అంటాడు నీ ఏజ్ లో ఉండే పిల్లల కంటే నువ్వు చాలా మెచ్యూర్ గా ఆలోచించినావు, బట్ నువ్వు మరీ అంత ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చిన్నప్పుడు మీ అమ్మ ఇదే ఊర్లో పుట్టి పెరిగింది అండ్ తన చిన్నప్పుడు మీ మమ్మీ నీకంటే పెద్ద పిల్ల పిశాచి, అందుకే ఫైనల్ కి పెద్ద అయిన తర్వాత మీ మమ్మీ మరీన్ లో జాయిన్ అయింది, జాయిన్ అయిన తర్వాత అక్కడ ఇక్కడ పోరాడుతున్నది, బట్ ఫైనల్లీ ఒక విలేజ్ లో చాలా పెద్ద పోరాటం జరిగింది, అందులో మీ మమ్మీ ఆల్మోస్ట్ చనిపోయే పొజిషన్ లోకి వచ్చేసింది. అండ్ అన్ని దెబ్బలు తగిలిన తర్వాత తను బతుకుతానే తనే ఆశలు వదులుకునే సమయంలో ఒక చిన్న పిల్ల కనపడింది తనకి. అండ్ ఆ చిన్న పిల్ల ఇంకా చిన్న పిల్లని తన చేతిలో ఎత్తుకొని నడుస్తూ వస్తుంటుంది తన సైడ్. ఇది చూసిన తర్వాత బెల్లిమీర్ అక్కడికి వచ్చేసింటది. అండ్ అక్కడికి వచ్చిన తర్వాత ఆ పిల్లని అడుగుతుంది ఈ పిల్ల నీ సిస్టరా అని చెప్పేసి. బట్ ఆ పిల్ల అంటుంది లేదు ఈ పాప ఎవరో నాకు తెలియదు, జస్ట్ అక్కడ దొరికింది, సో ఈ పాపను బతికేయాలని చెప్పేసి నేను తీసుకొని వస్తున్నా అని చెప్పేసి. ఇది చూసిన తర్వాత బెల్లిమీర్ కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. అండ్ అనుకుంటుంది ఈ చిన్న పిల్లకి తనకంటే చిన్న పిల్ల ఎవరో తెలియదు, అయినా కానీ తను బతికి ఆ పిల్లను కూడా బతికేయాలనుకుంటుంది, సో నేను కూడా బతకాలి ఎలాగైనా అండ్ ఈ పిల్లల్ని ఇద్దరు బతికేయాలని చెప్పేసి ఫైనల్లీ డిసైడ్ చేసుకుంటుంది. అండ్ అలా డిసైడ్ చేసుకున్న తర్వాత వార్ జోన్ లో ఏదో ఒక చిన్న బోట్ తీసుకొని ఆ పెద్ద తుఫాను కూడా తట్టుకొని మళ్ళీ కోకోయాసి విలేజ్ లోకి వస్తుంది. అండ్ అప్పుడే చూస్తాం మనం ఆ పెద్ద తుఫాన్ లో ఆ ఇద్దరు పిల్లలను చూసి అంటుంది వెంటనే వీళ్ళిద్దరిని డాక్టర్ దగ్గర తీసుకొని పోండి, వీళ్ళిద్దరిని ఎలాగైనా బతికియండి, నేను చనిపోయిన ప్రాబ్లం లేదని చెప్పేసి. బట్ ఇది చూసిన తర్వాత గెన్ను మిగతా వాళ్ళందరూ కలిసి ఆ ఇద్దరు పిల్లలను డాక్టర్ దగ్గర తీసుకొని పోతారు. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరిని చాలా కష్టపడి బతికిస్తారు. అది చూసిన తర్వాత అక్కడ ఉండే బెల్లిమీర్ అంటుంది వీళ్ళిద్దరు నా పిల్లలు, ఇప్పటి నుంచి వీళ్ళిద్దరు నేనే పెంచుతా అని చెప్పేసి. ఇది చూసిన తర్వాత అక్కడ ఉండే చాలా మంది వద్దని చెప్తారు, ఎందుకంటే అప్పటికి బెల్లిమీర్ ఇంకా అంత పెద్దగా అయింది కాబట్టి, అంటే అప్పుడు జస్ట్ బెల్లిమీర్ తన టీనేజ్ లో మాత్రమే ఉంటుంది కాబట్టి. బట్ అయినా కానీ ఇవన్నీ మాటలని ఇగ్నోర్ చేసి వాళ్ళిద్దరిని బెల్లిమీరే పెంచుకోవడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే మనకు అర్థమవుతుంది వాళ్ళిద్దరు ఇంకెవరో కాదు ఆ నొజుకో నామి అని చెప్పేసి. అండ్ ఆ ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అయ్యేసరికి నొజుకో నామి దగ్గరికి వచ్చేసి ఉంటుంది నామి నువ్వు ఇంత ఓవర్ గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, నీకోసం అమ్మ నీకు ఇష్టమైన సూప్ చేస్తాను, సో పోదాం పదా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత నామి కూడా నాకు ఇష్టమైన సూప్ అని చెప్పేసి చాలా హ్యాపీగా వాళ్ళిద్దరు పరిగెత్తుకుంటూ మళ్ళీ బెల్లిమీర్ హౌస్ దగ్గరికి వెళ్తుంటారు. అండ్ ఇది చూసిన తర్వాత అక్కడ విలేజెస్ అనుకుంటుంటారు అసలు వీళ్ళిద్దరు లేకుంటే ఈ విలేజ్ మొత్తం బోసిపోయేది, వీళ్ళిద్దరు వల్లనే ఈ విలేజ్ ఇంత హ్యాపీగా ఉందని చెప్పేసి. అప్పుడు ఆ విలేజ్ లో ఒకడు అంటాడు అందుకే మనం బాగా గట్టి కోరుకుందాం ఆ బెల్లిమీర్ అండ్ తన ఇద్దరు పిల్లలు చాలా హ్యాపీగా ఉండాలి ఇదే విలేజ్ లో అని చెప్పేసి. అప్పుడే ఒక మనిషి అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి అంటాడు పైరెట్లు వచ్చారు పారిపోండి అని చెప్పేసి. అండ్ ఈ పైరెట్లు అనే పదం వీళ్ళిద్దరికి చాలా కొత్త, అందుకే వీళ్ళు అనుకుంటుంటారు పైరెట్ల వాళ్ళెవరు, వాళ్ళు ఏం చేస్తారు నార్మల్ గా అని చెప్పేసి. అప్పుడు మనం విలేజెస్ చూస్తుంటాం, ఈ విలేజెస్ అందరూ చాలా టెన్షన్ పడి అక్కడ ఇక్కడ పారిపోతుంటారు. అప్పుడే మనం చూస్తాం ఆ పైరెట్లు ఇంకెవరో కాదు ఆర్లాంగ్ పైరెట్ క్రూ అని చెప్పేసి. అప్పుడు మనం గెన్ను చూస్తాం, గెన్ను వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చేసి అంటుంటాడు ఇప్పుడు ఈ ప్లేస్ చాలా డేంజరస్, సో మీరు మీ మమ్మీ దగ్గరికి వెళ్ళండి అంటే చాలా సేపు వరకు ఇక్కడికి రావద్దు అని చెప్పేసి అంటుంటాడు. అప్పుడే మనం ఈ ఆర్లాంగ్ చూస్తాం, ఆర్లాంగ్ తన క్రూ తీసుకొచ్చేసి అంటుంటాడు ఇప్పటి నుంచి ఈ కోకోయాసి విలేజ్ నాది, ఎవడైనా ఈ విలేజ్ లో బతికుండాలంటే పెద్దోడైతే 1,00,000 పిల్లోళ్ళు అయితే 50,000 ఇవ్వాల్సినది అని చెప్పేసి. ఇది
ఇది వినే తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరికీ కోపం వస్తుంటది. ఏదో చేయాలనుకుంటారు బట్ ఏం చేయలేరు, ఎందుకంటే వాళ్ళు పైరెట్లు, అది కాకుండా ఫిష్ మ్యాన్ వాళ్ళు వీళ్ళకంటే చాలా స్ట్రాంగ్ కాబట్టి. అప్పుడు మనం ఇద్దరు పిల్లలను చూస్తాం. అప్పుడు నొజుకో ఉంటుంది. ఇప్పుడు ఎలా, ఎందుకంటే మన బెల్లిమీర్ మమ్మీ దగ్గర అసలు ఇంత డబ్బులు ఉండవు, సో తను ఎలా ఏం చేస్తుందని చెప్పేసి టెన్షన్ పడుతుంటారు. అప్పుడే మనం ఆర్లాంగ్ చూస్తాం. ఆర్లాంగ్ అక్కడ ఉండే ప్రజల దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి ఉంటాడు. అప్పుడు మన గెన్ను చూస్తాం. ఆ ఇద్దరు పిల్లలకు వచ్చినట్టు మన గెన్ను గుని వచ్చేసి అనుకుంటుంటారు అసలు బెల్లిమీర్ దగ్గర ఇంత డబ్బులు ఉండవు, ఎలా చేస్తుందో అని చెప్పేసి. బట్ లక్కీ ఏంటంటే బెల్లిమీర్ హౌస్ మన గ్రామం నుంచి చాలా దూరం, సో తన ఇంటిని చిల్లరన కూడా చూడకుండా చాలా బాగుంటది, తను ఎలా కూడా తప్పించుకుంటది అని చెప్పేసి. అండ్ ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ అలాగే జరగబోతుంటది. ఎందుకంటే ఆర్లాంగ్ అక్కడ డబ్బులు కలెక్ట్ చేసుకునే తర్వాత వెళ్దాం పదండి అని చెప్పేసి తన క్రూకి ఆర్డర్ ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు ఆల్మోస్ట్. బట్ అప్పుడే ఆ ఊరికి దూరంగా ఒక పొగ కనపడుతుంది. అది చూసిన తర్వాత అక్కడ ఆర్లాంగ్ అనుకుంటున్నాడు నాకు తెలిసి ఊరికి దూరంగా ఒక ఇల్లు ఉన్నట్టుంది, ఆ ఇంట్లో మన డబ్బులు కలెక్ట్ చేసుకోవాలి, వెళ్దాం పద అని చెప్పేసి మన వాళ్ళందరికీ ఆర్డర్ ఇచ్చింటాడు. అప్పుడు మనం చూస్తాం ఆ పొగ ఎందుకు వచ్చిందంటే బెల్లిమీర్ మన నామి కోసం ఇష్టమైన సూప్ చేస్తుంటది కాబట్టి. అండ్ ఆ సూప్ చేస్తూ అనుకుంటుంది ఈ రోజు సూప్ లో స్పెషల్ ఇంగ్రీడియంట్స్ చేసిన, ఈ రోజు నామికి సూప్ కంపల్సరీ నచ్చుతుంది అని చెప్పేసి అనుకుంటుంది. అండ్ ఆర్లాంగ్ పైరేట్లు బెల్లిమీర్ ఇల్లు సైడ్ పోవడం చూసి ఈ విలేజెస్ అందరూ టెన్షన్ పడి అనుకుంటున్నారు ఇప్పుడు బెల్లిమీర్ మనం ఎలా కాపాడుకోవాలని చెప్పేసి. బట్ అప్పుడే మన నామిని చూస్తాం. నామి పరిగెత్తు అనుకుంటుంది. అమ్మకి ఎలాగైనా ఈ మ్యాటర్ చెప్పాలి, లేకపోతే ఆ చిల్లర పైరేట్లు అందరూ కలిసి అమ్మని చంపేస్తారు, సో నేను ఎలాగైనా పరిగెత్తి వెళ్ళి చెప్పాలని చెప్పేసి చాలా ఫాస్ట్ గా బెల్లిమీర్ ఇంటి సైడ్ వెళ్తుంటది. అప్పుడు మనం బెల్లిమీర్ చూస్తాం. తనకు ఆ పైరేట్ల గురించి ఏం తెలియదు కాబట్టి నామికి ఇష్టమైన సూప్ చేయడం కోసం చాలా కాన్సన్ట్రేషన్ తో వంట చేస్తూనే ఉంటుంది. దాంతో పాటు ఈ ఎపిసోడ్ ఇక్కడ అయిపోతుంది గైస్.